హాయ్ అండి, వెల్కమ్ టు వీఆర్వి జీవన్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్. మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ తల్లికి వందన పథకం కింద మనకి ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ మొదటి విడతగా మనకి మొన్న ప్రతి విద్యార్థికి 13,000 చొప్పున వారి యొక్క తల్లుల ఖాతాలో జమ కావడం జరిగింది. మొదటి విడతలో ఎవరికైతే డబ్బులు అనేది పడలేదో వాళ్ళందరికీ రెండో విడతగా ఈరోజు పడడం స్టార్ట్ అయ్యేది. అది కూడా ఎవరెవరికి పడుతున్నాయి అంటే, మొదటి విడతలో అర్హత ఉండి పడని వాళ్ళు సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ రైజ్ చేసిన వారు ప్రతి ఒక్కరికి రెండో విడతగా ఈ రోజు నుంచి డబ్బులు పడడం అనేది స్టార్ట్ అయ్యింది. మీలో ఇంకెవరికైనా డబ్బులు పడినట్టయితే కామెంట్లు తెలియజేయండి. అలాగే కొందరు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలు 1వ తరగతికి వెళ్ళారు, మాకు ఇంకా డబ్బులు రాలేదు అని అంటున్నారు. ఒకవేళ 1వ తరగతికి వెళ్ళిన పిల్లలు వారి యొక్క స్కూలు బేస్లో కానీ వాళ్ళ పేర్లని నమోదు చేయకపోతే వారికి ఈ తల్లికి వందనానికి అర్హులు కాదండి. ఎందుకంటే స్కూల్ డేటాబేస్లో పేరు లేకపోతే మనకి ఈ పథకం వర్తించదు. దీన్ని మీరు గమనించగలరు. ఒకసారి మీ స్కూల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మూడో విడత అనేది ఉంటుందో ఉండదో ఇంకా మనకి అప్డేట్ చేయట్లేదు. ఒకసారి చూద్దాం. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి అప్డేట్ మీకు నేను అందిస్తుంటాను. ఇక ఉంటానండి. అందరికీ నమస్కారం.